హలో ఎవ్రీవన్. ఈ వీడియో టెక్స్టరీస్ ఆఫ్ శ్రీనిధిలో షేర్ చేయడం రిలవెంట్ ఉండదు కాబట్టి ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. ఈ ఛానల్లో ఐల్ బీ షేరింగ్ మై ట్రావెల్ వ్లాగ్స్, ఎక్స్పీరియన్సెస్, హాబీస్, డే ఇన్ మై లైఫ్స్ ఇవన్నీ షేర్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఈ వీడియోలో మై డే ట్రిప్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు జోగులాంబ టెంపుల్, ఆలంపూర్ షేర్ చేస్తా. క్లియర్గా ఎలా వెళ్ళొచ్చు హైదరాబాద్ నుంచి అక్కడి వరకు కూడా చెప్తా. నేను ఒక 2 వీక్స్ ముందు హైదరాబాద్ టు కర్నూల్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ వెళ్తుంది ఎవ్రీడే మార్నింగ్ 7:55 AM అది బుక్ చేసిండే. యాక్చువల్లీ నేను ట్రైన్ ఎక్కడం చాలా తక్కువ. ఇది నా 5th టైం అనుకుంటా ట్రైన్ ఎక్కడం. మీరు అనుకోవచ్చు ఏంటి ట్రైన్ ఎక్కలేదా అని చెప్పి. అంటే మా ఊరు చాలా దగ్గర సిటీకి. ఒక 2 అవర్స్‌లో మా ఊరికెళ్ళిపోతాం. అయితే బస్‌లో వెళ్తుండే లేకపోతే కార్‌లో వెళ్తుండే. ట్రైన్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమెప్పుడు ట్రైన్ ఎక్కలేదు. సో, మోస్ట్‌లీ వి యూజ్డ్ టు ట్రావెల్ బై బస్ అనమాట చిన్నప్పుడు. నాకు ట్రైన్ ఎక్కడం ఎక్కువ తెలీదు. నాకు యాక్చువల్లీ భయమే ప్లాట్‌ఫార్మ్స్ అవన్నీ కరెక్ట్ చూసుకుంటానా లేదా అని చెప్పి. బట్ నేను ఇదేం ఫస్ట్ టైం కాదు ట్రావెల్ చేయడం. మమ్మీని నేను ఇంతకుముందు విజయవాడ తీసుకెళ్ళినా, ఒరిస్సా టు కలకత్తా ట్రైన్‌లో తీసుకెళ్ళినా. సో, ఐ వాస్ బిట్ కాన్ఫిడెంట్ నాకు తెలుసు అని చెప్పి. అయితే మా టికెట్ మీద కోచ్ నంబర్ D2 అని ఉంది. రైల్వే స్టేషన్‌కి ఎంటర్ అవ్వంగానే D2 కనిపించింది నాకు. ఇంకా అదే మా ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయా మెంటల్‌గా. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్ మైండ్ ఏంటో నాకు తెలీదు గానీ, మమ్మీ అదే మన ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి తీసుకెళ్ళి మమ్మీని కూర్చోబెట్టినా. మా మమ్మీ అప్పటికి అనింది, ఎవరినైనా అడుగు కరెక్ట్ ప్లాట్‌ఫార్మా కాదా అంటే, ఐ వాస్ లైక్ కరెక్ట్ ప్లాట్‌ఫార్మే అడగాల్సిన అవసరం లేదు అని అన్నా అనమాట. 7:55కి ట్రైన్ అయితే మేము 7:00కి రైల్వే స్టేషన్‌లో ఉన్నాము. నేను మా మమ్మీ ముచ్చట పెట్టుకుంటున్నాము. ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. నాకెప్పుడు ఎలిగిందంటే మేము తప్పు ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామని. అక్కడ అనౌన్స్‌మెంట్ వస్తుంది. తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ట్రాక్ పైన ఉంది ప్లాట్‌ఫార్మ్‌లో అని చెప్పి. 7:49కి అనౌన్స్‌మెంట్ విన్నాను. ఐ వాస్ లైక్ ఓకే. ఆల్రెడీ ట్రాక్ పైన ఉంది అంది. కానీ ఇక్కడ ఏ ట్రైన్ లేదు. కొంచెం ముందలకెళ్ళి చూస్తే ఆ పెద్ద బోర్డ్ బ్లూ కలర్ బోర్డ్ పైన 1 అని రాసుంది. అది ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1. మేమెళ్ళాల్సింది ప్లాట్‌ఫార్మ్ 4కి. ఐయామ్ లైక్ ఇంకా ఓకే. పానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఎళ్లి అడిగిన ప్లాట్‌ఫార్మ్ నంబర్ 4 ఎక్కడ అంటే ఎస్కలేటర్ ఎక్కి దిగాలి అని అన్నాడు. ఐయామ్ లైక్ ఓకే. ఫస్ట్ పానిక్ అవ్వద్దు. మమ్మీకి చెప్పిన ఇట్లా ప్లాట్‌ఫార్మ్ 4కెళ్ళాలి. మనం తప్పు ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామంటే, మమ్మీ గూడా చూసుకోవా అది ఇది అనింది గానీ, మమ్మీ గూడా ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఇద్దరం మనసులో అదే అనుకుంటున్నాం. అమ్మవారు పిలిపించుకుంటే ఎళ్తాము అని చెప్పి. నేనైతే చాలా స్ట్రిక్ట్‌గా పానిక్ అవ్వద్దు అనుకున్నా. బికాజ్ లాస్ట్ టైమ్ కలకత్తాలో ఇట్లానే వి ఫేస్డ్ సమ్ బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట. ఈ ఆగం వల్ల. నేనింక అనుకున్నా మహా అయితే ఏమైతది ట్రైన్ మిస్ అవుతాము, ఇంటికెళ్ళిపోతాము. నెక్స్ట్ వీక్ ఎళ్ళొచ్చు టెంపుల్‌కి. ఆగం మాత్రం అవ్వొద్దు. ఆరాంగా ఎళ్దాం అని చెప్పి నేను మా మమ్మీకి అదే అన్నా. మెల్లిగానే ఎళ్ళు, ఎస్కలేటర్ ఎక్కాలి, మెల్లిగా ఎక్కు. ఉంటది ట్రైన్ లేకపోతే నెక్స్ట్ వీక్ ఎళ్దాం అనే చెప్పినా అనమాట. బట్ లక్కీలీ ఉంది ట్రైన్. ఇట్లా మేము దిగినాము. అక్కడ ట్రైన్ ఉంది. ఎక్కేసినాం ఇంకా. ఆ బోగీ ఏంటి, ఏ కంపార్ట్‌మెంట్, ఏ కోచ్ ఏంది చూసుకోలే. ఫస్ట్ ట్రైన్ అయితే ఎక్కేద్దాము అని చెప్పి ట్రైన్ ఎక్కేసినాము. మేము ఎక్కింది జనరల్ అన్‌రిజర్వ్డ్ బోగీ అంట. నాకు తెలీదు. నేను అన్ని బోగీలు కనెక్టెడ్ ఉంటాయి అనుకున్నా. బట్ ఆ రోజే తెలిసింది నాకు కొత్త విషయం. రిజర్వ్ చేసుకొని బోగీ, అన్‌రిజర్వ్డ్ బోగీ వేరే వాటికి కనెక్టెడ్ ఉండదు అని చెప్పి. ఒకతను పీపుల్ ఆర్ సో నైస్. నిజంగా చాలా హెల్ప్ చేసినారు. నాకు నిజంగా తెలీదు ఇవన్నీ. అతను చెప్పాడనమాట. ఇవి అన్‌రిజర్వ్డ్‌వి ఎవరైనా ఎక్కొచ్చు. సో, కనెక్టెడ్ ఉండదు. రిజర్వ్డ్ బోగీ కనెక్టెడ్ ఉండదు. మధ్యలో ఏదైనా స్టేషన్ దగ్గర ఆగినప్పుడు దిగి ఆ బోగీలోకి ఎక్కండి అని చెప్పినాడనమాట. ఇంకా ఫలక్నామా స్టేషన్‌లో దిగి మేము మా కంపార్ట్‌మెంట్‌లోకెళ్ళిపోయినాము. ఇంకా అప్పటి నుంచి ఆరాంగా ఎళ్ళినాము టెంపుల్‌కి. ఎంతసేపు పట్టింది అంటే ఆల్మోస్ట్ మేము 7:55కి ట్రైన్ తీసుకుంటే వి రీచ్డ్ దేర్ ఎట్ 1:00. నాకు కొంచెం గిల్ట్ ఫీలింగ్ వచ్చిండే. లైక్ నా వల్ల మమ్మీ ఆగమయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటే ఏదో ఒకటి జేస్తుండే. బట్ మమ్మీతో ఉన్నప్పుడు ఐ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ గదా! తనిప్పుడు నా అంత స్పీడ్‌గా అట్లా ఎళ్ళలేదు. తనని కొంచెం లైక్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ జేషినా. నేను రీవెరిఫై జేసుకోవాల్సింది. ప్లాట్‌ఫార్మ్ నంబర్ ఎవరైనా అడగాల్సింది అనిపిచ్చింది. అక్కడికి మా నాన్న గూడా కాల్ జేసి చెప్పినాడు. కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉన్నారా? అక్కడ ఎవరైనా అడుగు అని జెప్తే నేను కరెక్టే, కరెక్టే అన్నా. డ్యాడీ కాల్ చేసినప్పుడన్నా ఎవరినైనా అడిగేది ఉండే అబ్బా! అనుకున్నా. బట్ లాస్ట్‌కి దర్శనం అదంతా అయింది. రీచ్ అయినాము. ఇంకా ట్రైన్‌లో ఈ థాట్స్ పోగొట్టుకోవడానికి కొంసేపు బుక్ చదువుకుండే. అట్లా డైవర్ట్ అయిపోయినా. కానీ ఇదొక లెసన్ ఎప్పుడు మర్చిపోను. నెక్స్ట్ టైమ్ జాగ్రత్తగా ఉంటా. జోగులాంబ పాయింట్ అది హాల్ట్. రైల్వే స్టేషన్ గాదు. అక్కడ దిగంగానే బయట మీకు ఆటోస్ ఉంటాయి. షేరింగ్ ఆటోస్. డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గర డ్రాప్ జేస్తారు. 1-2 టెంపుల్ క్లోజ్.
ఆ టైంలో టెంపుల్ వాళ్ళది అన్నదానం అయితుంటది. ఇంకా మేము గూడా ఎళ్లి అక్కడనే లంచ్ జేసుకున్నాము. లంచ్ జేసి గుండెం దగ్గరికెళ్ళినాము. అది నది తుంగభద్ర నది అని రాసుంది. కానీ ఆటో వాళ్ళు మాత్రం అక్కడ 4 నదులు మిక్స్ అవుతాయి అని జెప్పినారు. ఇంకా ఎళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని ఫేస్ వాష్ జేసుకొని దర్శనానికెళ్ళిపోయినాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా అంటే చాలా బాగా అయింది. ఫస్ట్ లైన్‌లో నిల్చున్నాము. ఫస్ట్ టైమ్ దర్శనం అయ్యింది. బయటకొచ్చేసినాము. మా మమ్మీ నేను అనుకున్నాం తక్కువ మందే ఉన్నారు కదా! మళ్ళీ ఎళ్దాము అని చెప్పి మళ్ళీ ఎళ్ళినాము. ఈ సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడైతే అసలెవ్వరూ లేరు లైన్‌లో. ఫస్ట్ టైమ్ కొంతమందని ఉండే. సెకండ్ టైమ్ ఇంకా దర్శనం చేసుకొని ఆ అమ్మవారి టెంపుల్‌లోనే అక్కడ కూర్చున్నామనమాట చాలా సేపు. జోగులాంబ టెంపుల్‌కి ఇది నా సెకండ్ టైమ్ విజిట్. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండే. కానీ ఈసారైతే చాలా తక్కువ మంది జనాలు చాలా బాగా దర్శనమైంది. ప్రాపర్ గర్భగుడి ముందు కూర్చున్నాం చాలా సేపు. ఎవరికైతే తెలీదో జోగులాంబ టెంపుల్ శక్తిపీఠం. సతీదేవి అప్పర్ టీత్ పడిందక్కడ. సో, అమ్మవారు ఉగ్ర రూపంలో వెలిసారు. అండ్ మనకి భైరవుడొచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి. అమ్మవారి దర్శనం అయినంక, బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం గూడా జేసుకున్నంక, ఇంకా చాలా టెంపుల్స్ ఉండే చిన్న చిన్నవి అన్నీ చూసుకున్నాము. అక్కడ మాకు చాలా బ్రహ్మసూత్రం, శివలింగాలు కనిపించినాయి. నేను ఫోటో తీయలేదు. ఎట్లా ఐడెంటిఫై జేయొచ్చంటే, శివలింగం మీద దారంలాగా చెక్కుంటది. వాటిని బ్రహ్మసూత్రం శివలింగాలు అంటాం. అవి చాలా రేర్ ఉంటాయంట అండ్ పవర్‌ఫుల్ అంట. మా మమ్మీ జెప్పింది. నాకు తెలీదు. నాకు గూగుల్‌లో ఇమేజెస్ కనిపిస్తే అటాచ్ జేస్తా. మా మమ్మీ చెప్తుండే, "ఇవసలు కనిపియవు. చాలా రేర్‌గుంటాయి. చాలా పాత కాలం శివలింగాలు. చాలా పవర్‌ఫుల్. మొక్కుకో, మొక్కుకో" అని చెప్తుండే. అట్లా దర్శనం అయితే చాలా బా అయింది. టెంపుల్‌లో ఒక 5 వరకు స్పెండ్ జేసినాము. ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్ రావాలంటే 4 అవర్స్ మినిమమ్ జర్నీ జేయాలి గాబట్టి 5కి స్టార్ట్ అయినాము. మేము రిటర్న్ ట్రైన్ బుక్ జేసుకోలేదు. బికాజ్ దర్శనానికి ఎంత టైం అవుతది అదంతా తెలీదు కాబట్టి బస్‌లోనే వద్దాము అనుకున్నాము. ఒకటేంటంటే సాయంత్రం 5 తర్వాత ఆలంపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర హైదరాబాద్‌కొచ్చే బసెస్ ఆగడం చాలా తక్కువ. సో, బెస్ట్ ఆప్షన్ ఈస్ ఆలంపూర్ నుంచి కర్నూల్ ఎళ్ళడం. ఒక 20 మినిట్స్‌లో కర్నూల్‌లో ఉంటాము. కంటిన్యూయస్‌గా ఆటోస్ ఎళ్తూనే ఉంటాయి. దే విల్ చార్జ్ సమ్ 30 రూపీస్ పర్ పర్సన్. కర్నూల్ ఎళ్ళిపోతే ఇంకా అది పెద్ద బస్ స్టాండ్. కర్నూల్ నుంచి డైరెక్ట్‌గా నాన్ స్టాప్ బసెస్ ఉన్నాయి. నాన్ స్టాప్ బసెసే తీసుకోండి. బికాజ్ మాకు నాన్ స్టాప్ బస్ తీసుకున్న 4 అవర్స్ పట్టింది. 6:30కి మేము కర్నూల్‌లో బస్ ఎక్కితే హైదరాబాద్ వచ్చేసరికి 10:30 అయింది. నార్మల్ బస్ ఎక్కితే మాత్రం ఇంకా లేట్ అవ్వచ్చు. సో, బెటర్ టేక్ నాన్ స్టాప్ బసెస్. మీరు ఒకవేళ ఎళ్ళేటప్పుడు గూడా బస్‌లో ఎళ్దాము అనుకుంటే ఎంజీబీఎస్‌లోకెళ్ళి కర్నూల్ బసెస్ తీసుకుంటే మీకు అక్కడ ఆలంపూర్ స్టాప్ వస్తది మధ్యలో. అట్లా అయినా ఎళ్ళొచ్చు. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ట్రావెల్ జర్నలింగ్ నాకేం కొత్త గాదు. ఆడియో రికార్డ్ జేయడం ఫస్ట్ టైమ్ గానీ, నేనెప్పుడు గానీ ఒక ట్రిప్ ఎళ్ళొచ్చినంక రాసుకుంటా ఆ ట్రిప్‌లో ఏమేం జరిగింది అదంతా. వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నల్ ఐ హావ్ రిటెన్ ఈజ్ అబౌట్ హైదరాబాద్ టు పూరి, పూరి టు కలకత్తా. మా మమ్మీకి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిండే ఆ ట్రిప్. దాని గురించి మీరు చదవాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి ఎవరైతే రైల్వే స్టేషన్‌లో నేను ఫేస్ చేసినట్టు ఎప్పుడైనా ఫేస్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.